अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 25వ అభ్యాసంలో తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. ఆ తెలుగు వాక్యాలకు సమాధానాలు మీరంతా రాసి ఉంటారు. వాటికి సమాధానం ఏమిటో మనం చూద్దాము. కరెక్షన్ చేసుకోండి, తప్పులుంటే కరెక్షన్ చేసుకోండి, సందేహాలు ఉంటే అడగండి. అస్తు. అభ్యాసం 25లో ముందుగా తెలుగు వాక్యంలో బిందు కకారము బిందుని ఉపయోగించి వాక్య నిర్మాణము, ప్రాంత ఉదన శబ్దాలను ఉపయోగించి దిశావాచ శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణాలు. అందులో మొట్టమొదటి వాక్యం వచ్చేసి, ఈ విషయంలో పూర్వము పశ్చిమము మరియు ఉత్తరం యొక్క వైయాకరణంలో ఏకత అంటే ఐకమత్యం లేదు. ఇది వాక్యం. మనకు చూడండి, దీని యొక్క తాత్పర్యం రాసుకుని కింద సంకేతం ఇవ్వబడింది. ప్రాచాం అస్మిన్ విషయే, ముందుగా అస్మిన్ విషయే ప్రాచాం ప్రతీచాం అస్మిన్ విషయే ప్రాచాం ప్రతీచాం ఉదీచాం చ ప్రాచాం ప్రతీచాం ఉదీచాం చ వైయాకరణానాం ఉదీచాం చ వైయాకరణానాం నైకమత్యం, ఏకమతం లేదు, నైకమత్యం. పూర్వము పశ్చిమం ఉత్తర దిశలో వైయాకరణంలో ఐకమత్యం లేదు, ఏకత లేదు. వైయాకరణానాం మతం. ప్రాచాం ప్రతీచాం ఉదీచాం వైయాకరణానాం నైకమత్యం. మధ్య వైయాకరణానాం శబ్దం యాడ్ చేస్తున్నాం. వైయాకరణానాం సప్తమి కదా మహోదయ. అసలు రెండో వాక్యం రాసుకోండి. పూర్వము పశ్చిమము మరియు ఉత్తర మహోదయ, దిశ. నైకమత్యం తర్వాత అంతేగా, నా ఏకమత్యం నైకమత్యం అయిపోయింది. ఏకమతం లేదు, నాకు సంబంధం. ఒక్కసారి చెప్పరా అది? ప్రాచాం
ప్రతీచాం సంకేతం చూడండి. ప్రాచాం ప్రతీచాం ఉదీచాం ప్రాచాం ప్రాచాం ప్రతీచాం ఉదీచాం వైయాకరణానాం ఉదీచాం వైయాకరణానం వైయాకరణం నైకమత్యం నైకమత్యం నా ఏకమత్యం సంధి చేస్తే వృద్ధి సంధి చేస్తే నైకమత్యం అయిపోయింది. వైయాకరణానాం మధ్యే అని ఉండాలండి, లేకపోతే మధ్య వైయాకరణేషు అని అలాగేనా? ఇది షష్ఠీ సప్తమిలో వస్తాయన్నమాట. మధ్యే పెట్టచ్చు. అది వైయాకరణ మధ్యే పోల్చుకుంటారు వాళ్ళు వైయాకరణానం లేదా వైయాకరణేషు రెండు రాసుకోండి. నిర్ధారించడంలో మనం ఈ అదే షష్ఠీ పోల్చుకుంటాం రాసినప్పుడు కదా. మధ్యే ఈ షష్ఠీ ఏంటి? రాసినప్పుడు మధ్యే అనేది ఏమైనా ఉండాలా అండి? వైయాకరణానాం మధ్యే అని అలాగే ఇబ్బంది అన్నీ చేయకుండా ప్రాథమిక స్థితిలో మనకు నియమాలు గుర్తుపెట్టుకోవడానికి అలా పెట్టుకుంటాం. రాసుకుని తప్పులేదు. వైయాకరణానం లేదా వైయాకరణ మధ్య లేదా వైయాకరణేషు అవి తీసుకోవచ్చు. పెట్టేసి మధ్య పెట్టేది ఇంకా స్పష్టత ఉంటుంది. వైయాకరణ మధ్య నైకమత్యం అస్తి పెట్టేసుకోండి. ఇబ్బంది స్పష్ట వాక్యం ఉంటుందని ఈ సందేహం కూడా ఎదుర్కొంటుంది. నెక్స్ట్ రాసుకోండి. ప్రాంచ ఇదిగో రెండో సంకేతం చూడండి. పూర్వము పశ్చిమము మరియు ఉత్తరం యొక్క మనుషులు తన ప్రదేశాన్ని ఎక్కువగా భావిస్తారు. ప్రాంచ ప్రత్యంచ ఉదంచశ్చ ఉదంచ జనాః ప్రాంచ కింద సంకేతం చూసి రాసుకోండి. ప్రత్యంచ ఉదంచ నువ్వు ఎలాగ ఒక డబ్బులు తీసుకున్నాను. ప్రాంచ ప్రత్యంచ ఉదంచ జనాః స్వం స్వం ప్రదేశం అధికం మన్యంతే. అధికం మన్యంతే స్వం స్వం ప్రదేశం అధికం మన్యంతే. స్వే స్వే స్థానం స్వం ప్రదేశం లేదా స్వస్థానం అధికం మన్యంతే. స్వస్థానం అధికం మన్యంతే. ఏదైనా రాసుకో మీ ఇష్టం. అది ప్రదేశం అన్నా స్వస్థానం అనే రెండో ఒకటి. నెక్స్ట్ రెండో వాక్యం చెప్పుకున్నాం మనము. మూడో వాక్యం చూడ పూర్వం భాగంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, పశ్చిమ భాగంలో అస్తమిస్తున్నాడు, ఉత్తరంలో హిమాలయం శోభాయమానంగా ఉంది. ఇది వాక్యం మనకు రాసుకుని. ఇది కూడా సంకేతంలో కనిపిస్తుంది. ప్రాచీ దిగ్భాగే సూర్యః ఉదేతి. ప్రాచీ దిగ్భాగే సూర్యః ఉదేతి. ప్రాచీ దిగ్భాగే సూర్యః ఉదేతి. ప్రాచీ దిగ్భాగే సూర్యః ఉదేతి. ప్రతీచి అస్తమ్యేతి. ప్రతీచి చ అస్తమే చ శబ్దం మరియు అర్థంలో వస్తుంది. ఇంకా పశ్చిమంలో ప్రతీచి చ అస్తమేతి. అస్తం ప్లస్ ఏతి అస్తమేతి.
అందులోనే ఫుల్ స్టాప్ పెట్టి ఉదీచి 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 హిమాలయ శోభతే. 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 ఉదీచి హిమాలయ హిమాలయ శోభతే. సరే మళ్ళీ చెప్పరండి వాక్యం. ఏంటండి? ఒక వాక్యం మళ్ళీ చెప్పరండి. ప్రాచీ పూర్వ దిక్పాతే ఉదీచి హిమాలయ శోభతే. పూర్వ దిగ్భాగే ప్రాచీ దిగ్భాగే ప్రాచీ దిగ్భాగే సూర్యః ఉదేతి. సూర్యః ఉదేతి. ప్రతీచి చ ప్రతీచి చ అస్తమేతి. ప్రతీచి చ ప్రతీచి చ అస్తమేతి. ఫుల్ స్టాప్ పెట్టి ఉదీచి హిమాలయ శోభతే. ఉత్తర దిశలో హిమాలయం శోభాయమానంగా ఉండేది, శోభిస్తున్నది. ఉదీచి హిమాలయ శోభతే. ఇది మూడో ఇది వాక్యం. ప్రతీచి ప్రాచీ దీర్ఘ ఈకారాలు కదండి. కింద సంకేతం చూడండి, కింద సంకేతం ఇచ్చారు, చూసి రాసుకోండి. ప్రతీచి మధ్యలో దీర్ఘం వస్తుంది. ప్రాచీ హ్రస్వం. ప్రతీచి ప్రతిలో దీర్ఘం ఉంది, చి హ్రస్వం. సంకేతం కూడా ముందు పెట్టుకోండి, పొరపాటు లేకుండా తప్పులు లేకుండా రాసుకోవచ్చు. మీకు స్లైడ్ మీద బాగా కనిపిస్తుంది, క్లారిటీగా ఉంది. ఉదేతి ఉదయతి. ఓకే అండి, ఉదయతి రాసుకో. ఏ ధాతు మీరు చెప్పింది ఎంత ప్రయోగం చూపించాలి, ఏదైనా ఒకటి. అస్తు. నెక్స్ట్ చూడండి, 4వ వాక్యం. పూర్వ దిశలో ఇప్పుడు చంద్రుడు పూర్వ దిశలో ఇప్పుడు చంద్రుడు వస్తున్నాడు మరియు సూర్యుడు పశ్చిమంలో దాక్కుంటున్నాడు. పూర్వ దిశలో ఇప్పుడు చంద్రుడు ఉత్పన్నమవుతున్నాడు అంటే ఉదయిస్తున్నాడు, మరియు సూర్యుడు పశ్చిమంలో అస్తమిస్తున్నాడు అంటే దాక్కుంటున్నాడు. దాక్కోవడం అంటే అస్తమించామంట తాత్పర్యం అక్కడ. దీని ఈ వాక్యం యొక్క సమాధానం చూడండి. 4వ వాక్యానికి కూడా సంకేతంలో కొంచెం సమాధానం ఇవ్వబడింది చూడండి. ప్రాచ్యాం దిశి ఏంటి రాసుకోండి. 4వ వాక్యానికి సమాధానం ప్రాచ్యాం దిశి. ప్రాచ్యాం దిశి ఇదానీం చంద్రః నిర్గచ్చతి. చంద్రః నిర్గచ్చతి. నిర్గచ్చతి కాదు మరి, నిర్గచ్చతి కాకుండా ఉదయతి రాసుకోండి, అంటే ఉదయతే అని రాసుకోవచ్చు. అంటే ఏ జాయతే రాసిన ఉత్పన్నమవుతున్నాడు. ఇదానీం చంద్రః ఉదయతి లేదా ఉదయతి రాసుకోండి. ఉదయతి ఉదయతి. సూర్యశ్చ నెక్స్ట్ సూర్యశ్చ ప్రతీచ్యాం. సూర్యశ్చ ఇంకా ప్రతీచ్యాం అంటే పశ్చిమ దిశలో. నిలీయతే నిలీయతే నిలీయతే. ప్రాచ్యాం దిశి 4వ వాక్యానికి సమాధానం. ప్రాచ్యాం దిశి సంకేతం ఇవ్వబడింది. ప్రాచ్యాం దిశి ప్రాచ్యాం దిశి ఇదానీం చంద్రః
ఉదేతి లేదా ఉదయతి లేదా నిర్గచ్చతి పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. సూర్యశ్చ 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 ప్రతీచ్యాం సూర్యశ్చ ప్రతీచ్యాం నిలీయతే 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 ఆజ్ఞాపదంలో అందులో అస్తమేతి నిలీయతే. అలాగే దాంట్లో కంటిన్యూగా ఉదీచ్యాం ఉదీచ్యాం హిమాలయ అస్తి. ఇంకా ఉత్తర దిశలో హిమాలయం ఉంది. ఉదీచ్యాం హిమాలయ అస్తి. ఉదీచ్యాం హిమాలయ అస్తి. ఉదీచ్యాం హిమాలయ అస్తి. ఉదీచ్యాం హిమాలయ అస్తి. ఇది కా బిందులో ఉన్నటువంటి వాక్యాలు మనం రాసుకున్నాము. నెక్స్ట్ ఖా బిందు చూడండి. బురువు ధాతును ఉపయోగించే వాక్యాలు ఇవి. బురువు ధాతును ఉపయోగించే వాక్యాలు రాసుకోండి. మొట్టమొదట వాక్యం, నేను శకుంతల విషయంలో చెప్తున్నాను. నేను శకుంతల యొక్క విషయంలో చెప్తున్నాను. దీనికి సమాధానం కింద ఇచ్చారు సంకేతంలో చూడండి. కింద స్లైడ్ మీద కనిపిస్తుంది. శకుంతల అహం అహం శబ్దం యాడ్ చేసుకున్నాం మనం. అహం అహం శకుంతలాం అధికృత్య బ్రవీమి. అహం శకుంతలాం అధికృత్య శకుంతలాం అధికృత్య బ్రవీమి. అహం శకుంతలాం అధికృత్య బ్రవీమి. అహం శకుంతలాం అధికృత్య బ్రవీమి. అహం శకుంతలాం అధికృత్య బ్రవీమి. అహం శకుంతలాం అధికృత్య బ్రవీమి. నెక్స్ట్ వాక్యం, అతడు బాలకునికి ధర్మాన్ని బోధిస్తున్నాడు. సహ మానవకం ధర్మం బ్రూతే. అది ముందు వాక్యం రాసిన అహం శకుంతలాం అధికృత్య బ్రవీమి అని చెప్పుకున్నాము. రెండో వాక్యం సమాధానం కింద ఇచ్చారు చూడండి. అక్కడ మనం కలుపుకోవాల్సిన శబ్దం ఏంటి? స్టార్టింగ్ లో సహా. సహా మానవకం. ఇక్కడ బాలకుడు అంటే సామాన్యంగా మానవక శబ్దం ఇచ్చారు. మానవకం ధర్మం బ్రూతే. ద్వికర్మక ధాతు ఇది. మానవకం ధర్మ, ఇక్కడ రెండు కర్మలు వచ్చాయన్నమాట. సహ మానవకం ధర్మం బ్రూతే. సహ మానవకం ధర్మం బ్రూతే. ఓకే, మూడో వాక్యం చూడండి. మూడో వాక్యం, నీతో ఏమి చెప్పమంటావు? నీతో ఏమి చెప్పమంటావు? దీనికి సమాధానం చూడండి. అది కింద సంకేతం ఇచ్చారు చూడండి. కిం త్వాం ప్రతిభ్రూమహే. కిం త్వాం ప్రతిభ్రూమహే. కిం త్వాం ప్రతిభ్రూమహే. కిం త్వాం ప్రతిభ్రూమహే.
కిం త్వాం ప్రతి బ్రూమహే. కిం త్వాం ప్రతి బ్రూమహే. ఓకే, ఇది నెక్స్ట్ ఎందుకు చూడండి 4వ బహువచనం వాక్యం. ఎందుకు ఇచ్చారు? మహోదయ ఇక్కడ బహువచనం ఎందుకు ఇచ్చారు? బ్రూ మహి అని. తుమ్సే అని మీరు బహువచనం తీసుకోవచ్చు. మీ అందరితో ఏం చెప్పమంటావు, మీరు అలా ఉన్నారు. తుమ్సే శబ్దం ఇది. తుమ్సి క్యా కహో, మీ అందరికి బహువచన శబ్దం ఇది. అంటే అంటే అది మేమందరం సామాన్యంగా తుమ్ మేము శబ్దం అనేది మనకు ఏకవచనంలో ఉపయోగించుకోవచ్చు. తుమ్సే అనేది బహువచనంలో ఉపయోగించుకో వక్త యొక్క వివక్షను బట్టి ఉంటుంది. ఇక్కడ మన క్రియాపదం బహువచనం వచ్చింది కాబట్టి అక్కడ తుమ్సే అనే పదము మీతో ఏమి చెప్పమంటావు అని రాసుకోండి. నీతో అని చెప్పకుండా మీతో పెట్టుకొని సరిపోతుంది. నీతో ఏం మీతో ఏం మాట్లాడమంటావు. ఓకేనా. బ్రూమహి అనేది ఉత్తమ పురుష బహువచనంలో ఇప్పుడు ఇక్కడ చెప్పేవాళ్ళు బహువచనం కదా. అంటే మేము నీతో ఏం చెప్పమంటారు అలాగ ఉండాలి కదా. మేము మీతో ఏం చెప్పేవాళ్ళు. చెప్పమంటావు. మీతో ఏం చెప్పమంటావు. త్వాం శబ్దం వచ్చింది కదా, బ్రూమహే. అక్కడ ఇది నీతోనే బ్రూమహే, ఇంకా బ్రూమహే వయ అంటే మేము మీతో ఏం చెప్పమంటావు. మేము ఉండాలి. వయం శబ్దం మేము నీతో అధ్యాహం, వయంను అధ్యాహం చేసుకోవాలి అక్కడ మనం. వయం శబ్దం అధ్యాహం చేసుకుంటాం. అదే కదా మీరు చెప్పింది. అవునండి, అవును. కరెక్ట్. అక్కడ ఏం చెప్పమంటారు అంతే కదండి. జీ ఏం చెప్పమంటాం. నెక్స్ట్ వాక్యం 4వ వాక్యం చూడండి. సజ్జనులు పని చేత తన ఉపయోగితను చెప్తారు, అంతేకాని ముఖం చేత కాదు. దానికి సమాధానం కూడా 4వ వాక్యానికి సమాధానం కింద ఇచ్చారు సంకేతంలో. బ్రువతే హి ఫలేన సాధవో. బ్రువతే హి ఫలేన సాధవో. బ్రువతే హి ఫలేన సాధవో. సాధవో అని సజ్జనులు ఫలము ద్వారానే తన ఉపయోగితను చూపిస్తారు. నా కామ పెట్టేసి నా కంటేన నిజోపయోగితాం. నిజ ఉపయోగితాం అది. నా కంటేన నిజ ఉపయోగితాం సంధి చేస్తే నిజోపయోగితాం అయిపోయింది. నా కంటేన నిజోపయోగితాం. నా కంటేన నిజోపయోగితాం. అంటే నా నిజ కంటేనా ఉపయోగితామా అండి. నా నిజ ఉపయోగితాం. నా నిజ కంటేనా అయి ఉంటుంది. నిజ నాకు సంబంధం ఉపయోగితాం నిజ కంటేన. నిజతో ఇక్కడ వేరు చేద్దాం అంటున్నారా. అటువంటూ ఉంటుంది కదా. అంటే తన మాటతో తన కంఠంతో నిజ అంటే తన శబ్దం. నా నిజ ఉపయోగితాం. నిజ కంటేనా నిజ ఉపయోగిత కంఠంతో చెప్పదు, చేసి చూపిస్తాను. బ్రువతే ఫలే సాధవో నా కంఠేన నిజ ఉపయోగిత అంటే కంఠంతో వారి యొక్క ఉపయోగితను కంఠం ద్వారా చెప్పదు, చేసి చూపిస్తుంది అన్నట్టుగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే అండి. నా కంఠేన నిజోపయోగితాం. నిజ ప్లస్ ఉపయోగితాం, నిజోపయోగితాం. నా నిజ కంఠేన ఉపయోగితాం. అస్తు. బ్రువతే హి ఫలేన సాధవో నా కంఠేన నిజ ఉపయోగితాం. అస్తు. నా 4 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఇది కూడా సంకేతంలో కనిపిస్తుంది చూడండి. కిం త్వాం ప్రతి బ్రూమహే. సారీ, ఇది కాదు. బ్రూహి మే చతురః ప్రశ్నాన్. బ్రూహి చెప్పు, మే నావి, నా చతురః ఈ 4 ప్రశ్నలకు సమాధానం ఇవ్వు. బ్రూహి చతురః ప్రశ్నాన్ బ్రూహి.
బ్రూహి మే చతురః ప్రశ్నాన్. బ్రూహి మే చతురః ప్రశ్నాన్. బ్రూహి మే చతురః ప్రశ్నాన్. ఓకే, ఇది 5వ వాక్యము. 6వ వాక్యం చూడండి. దిలీపః. దిలీపుడు సింహమునకు సమాధానం ఇచ్చాడు. దిలీపః సింహం ప్రతిబ్రూయాత్. అదేనా? సింహం ప్రత్యబ్రవీత్. భూతకాలం కదా, చెప్పాడు. ప్రత్యబ్రవీత్, ప్రతి శబ్దము చెప్పాడని అర్థం తీసుకుంటే ఇక్కడ ప్రతి ప్లస్ అబ్రవీత్ ప్రత్యబ్రవీత్ అయిపోయింది. భూతకాలం చెప్పాడు కదా, అయిపోయింది. తను పోట్లాడు, యుద్ధం చేసి ఏదైనా చేశాడు. దిలీపః సింహం ప్రత్యబ్రవీత్. ప్రత్యబ్రవీత్. దిలీపః సింహం ప్రత్యబ్రవీత్. ప్రత్యబ్రవీత్. సంకేతం గమనిస్తూ ఉండండి. పైన కూడా వాక్యాన్ని గమనిస్తూ రాసుకోండి. నెక్స్ట్ వాక్యం, 7వ వాక్యం. సత్యం చెప్పు, ప్రియంగా చెప్పు, అప్రియమైన సత్యం చెప్పొద్దు. దీనికి శ్లోకం సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, అప్రియం సత్యం నా బ్రూయాత్. దాన్ని మనం అన్వయం చేసుకుంటే నా బ్రూయాత్ అప్రియం, నా బ్రూయాత్ సత్యం అప్రియం అలా వస్తుంది. నా బ్రూయాత్ సత్యం అప్రియం. రాస్తూ కింద సంకేతం చూడండి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అని రాసుకుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. తర్వాత అప్రియం సత్యం నా బ్రూయాత్. అప్రియం సత్యం నా బ్రూయాత్. దీన్ని అన్వయం చేసుకుని నా బ్రూయాత్ సత్యమ ప్రియం అని చెప్తాం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యమ ప్రియం. ఇదే కదా శ్లోకము. అవును మహోదయ. ఇంకా సత్యం దానికి బ్రూయాత్, తర్వాత ప్రియం బ్రూయాత్. ఒక్కసారి చెప్పండి అది. ఏదండి? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. అప్రియం సత్యం నా బ్రూయాత్. అప్రియం సత్యం నా బ్రూయాత్. అప్రియం సత్యం నా బ్రూయాత్. అప్రియం సత్యం నా బ్రూయాత్. మహోదయ దీని తర్వాత ప్రియం చ నానృతం బ్రూయాత్ కేశధర్మ సనాతన. అది రెండవ అంశం. ప్రియం కదా అని అనృతం కూడా చెప్పకూడదు. అవునండి. శ్లోకం యొక్క పూర్వార్థం ఇది, ఉత్తరార్థం మీరు చెప్పింది. అస్తు. అందుకే ఇప్పుడు ఉండే వాక్యాన్ని మనకు మొత్తం ఏదో సామాన్యంగా రాలేదండి. ఇవి సంస్కృత శ్లోకాల్లో ఉన్నటువంటి పూర్వార్థం, ఉత్తరార్థం మనకు ఉపయోగపడే వాక్యం తీసుకొని చెప్పారు ఇక్కడ. ఇవన్నీ కూడా మన శ్లోకాల్లో ఉండేటివే. ప్రతి వాక్యం కూడా సొంతంగా ఏ వాక్యం రాలేదు మనకి. అది భగవద్గీత కావచ్చు, హితోపదేశం కావచ్చు, అంటే మనకు సాహిత్య గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అలాగా మనకు పండితులు విద్వాంసులు రాసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అందులోంచి తీసుకొని రాయబడి శ్లోకాలు అనేది. మహాభారతమైన, రామాయణం ఏదైనా కావచ్చు. ఫస్ట్ నెక్స్ట్ చూడండి. నేను చెప్పాను ఏమిటంటే చరిత్రం యొక్క ఉన్నతి చేతనే దేశం యొక్క ఉన్నతి కలుగుతుంది అని చెప్పి రాసుకుని. అహం అవోచం. అహం అవోచం చెప్పాను. ఏదో వాక్యానికి సమాధానం అహం అవోచం. అహం అవోచం యత్. ఏమిటంటే అహం అవోచం నేను చెప్పాను. అహం నేను, అవోచం చెప్పాను. ఏం చెప్పావు? కి అంటే ఏం చెప్పానంటే చరిత్రస్య ఉన్నతే దేశస్య ఉన్నతిర్భవతి. చరిత్రస్య ఉన్నతే దేశస్య ఉన్నతిర్భవతి.
దేశోన్నతి భవతి ఎలాగ రాసుకోవచ్చు. సంధి సమస్త పదం రాసేది. చరిత్రస్య ఉన్నతే దేశోన్నతి భవతి, లేదా విడేసి దేశస్య ఉన్నతి భవతి, ఎలాగైనా ఒకటి. చరిత్రస్య ఉన్నతే అహం అవోచం యత్ చరిత్రస్య ఉన్నతే దేశోన్నతి భవతి, దేశోన్నతి భవతి, దాన్ని దేశోన్నతి భవతి అని చెప్తాం. నెక్స్ట్ వాక్యం. ఇక్కడ వరకు మనం రెండో బిందువు చూసాం. మూడో బిందువు గా బిందుని ఉపయోగించి వాక్య నిర్మాణం. మహోదయ గా ఒకసారి ముందే ఈ వాక్యం. అహం అవోచం యత్ చరిత్రస్య ఉన్నతే దేశోన్నతి భవతి. ఆ తిహిలో ఉన్నటువంటి విషయం పైకి వెళ్ళిపోతుంది, భవతికి పైన వెళ్ళిపోతుంది, బా పైన వెళ్ళిపోతుంది. దేశోన్నతి భవతి అని చెప్పాను. దేశోన్నతి భవతి అని రాసుకోండి, మీ ఇష్టం. రాసుకోండి. మూడోది గా బిందు. మహోదయ ఇండియాలో ఉన్నతేన దేశం యొక్క ఉన్నతి. అహం అవోచం చరిత్రం యొక్క ఉన్నతి చదినే ఉన్నతేనా కదా. ఉన్నతే కరెక్ట్. ఉన్నతేనా కాదు, ఉన్నతి శబ్దం స్త్రీలింగం, మత్య శబ్దానికి సమానం. చరిత్ర అస్తు మహోదయ. ఉన్నత్య రాసుకోండి. అహం అవోచం యత్ చరిత్రస్య ఉన్నత్య దేశోన్నతి భవతి. మహోదయ ఈ మతి శబ్దంలో వస్తుంది కదా, షష్ఠిలో మతే ఉందండి మహోదయ. మతే వస్తుంది ఇక్కడ, అంటే మన సాధనగా ఉపయోగించుకున్నదా, ఉన్నతి ద్వారా, ఉన్నతి చేతనే. అక్కడ మన పంచమి అదే ఉన్నత్య అలా వస్తుంది ఇక్కడ. ఉన్నత్యనే కాబట్టి ఉన్నత్య, అందుకది. అదే పంచమి అయితే మత్యాహ ఉంది, అంటే ఉన్నత్యాహ అని అవుతున్నారు మహోదయ. అంటే ఇక్కడ పంచమి అపాదం వేరు చేసే అర్థం కాదు కదా మనకు, ఓకేనా. సాధన రూపంలో ఉంది కాబట్టి మనం తృతీయ అయితే మత్య ఉంది మహోదయ, అంటే ఉన్నత్య. అవునండి, ఉన్నత్య అంటే ఇక్కడ అది రాసుకోండి. నెక్స్ట్ వాక్యం. ఏకశేష అలుక్ సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం. తల్లిదండ్రులకు వందన చేస్తున్నాను, తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను. అహం పితరౌ వందే, అహం పితరౌ వందే, మాతరం వందే అంటాం కదా, అలా పితరౌ వందే. పితరౌ అయినా ఇద్దరు మాతా పిత ఇద్దరు వస్తుంది అనమాట. అహం పితరౌ వందే, వందే ఉత్తమ పురుషు బహువచనం అనమాట, ఏకవచనంలో. అహం పితరౌ వందే, ఇది ఒకటో వాక్యానికి సమాధానం. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వాక్యం వచ్చేసి ఒక కాపీ, ఒక హోల్డర్. హోల్డర్ అంటే పెన్ను అండి ఇక్కడ. హోల్డర్ అంటే పెన్ను. ఒక హోల్డర్ ఏదో పెన్ను, ఒక పుస్తకము, ఈ మూడు వస్తువులు కొన్నాను. ఏకా సంచిక, ఏకా సంచిక, ఏకా సంచిక, ఏకా లేఖని, ఏకా లేఖని, ఏకా లేఖని, ఏకా లేఖని, ఏకా సంచిక, ఏకా లేఖని, ఏకా సంచిక, ఏకా లేఖని.
ఏకం పుస్తకం, ఏకం పుస్తకం, ఏకం పుస్తకం, ఏకం పుస్తకం, ఏకం పుస్తకం, ఏతాని త్రీని వస్తూని, 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 క్రీణంతి అక్రీణత్ లేదా అపనంత, అపనత్, అపనత్, అపనతం, అపనన్ ఉంది కదా, అపనత్ లేదా అక్రీణత్ వస్తుంది, అక్రీణాత్ వస్తుంది, అక్రీణాత్, అక్రీణాత్ లేదా అపనత్. ఓకే. ఏకా సంచికా, ఏకా లేఖని, ఏకం పుస్తకం చ, ఏకం పుస్తకం చ, ఏతాని త్రీని వస్తూని, త్రీని వస్తూని, ఏతాని త్రీని వస్తూని, అక్రీణాత్, అక్రీణాత్. అపనత్ నెక్స్ట్ వాక్యం రాసుకోండి. ఒక కర్రను, ఒక చీరను, ఈ రెండు సామాన్లు కొనాలి. ఏకం దారు, ఏకం దారు, ఏకాచ శాటిక, ఏకాచ శాటిక, ఏకాచ శాటిక, ఏకాచ శాటిక, ఏకం దారు, ఏకాం చ శాటిక, ఏకాం చ శాటిక, క్రీణిష్యతి ఏతౌ ద్వౌ పదార్థౌ, ఏతౌ ద్వౌ పదార్థౌ, ఏతౌ ద్వౌ పదార్థౌ, ఏతౌ ద్వౌ పదార్థౌ, ఏతౌ ద్వౌ పదార్థౌ క్రీణీయాత్, క్రీణీయాత్ లింగలకారంలో. క్రీణీయాత్ అంటే కరెక్ట్ మనం సహా పెట్టుకుంటాం. ఒక క్రీణీహి అన్న అక్కడ త్వం వస్తుంది, మధ్యం పురుషు పెట్టుకుంటామంట. అది వివక్షను బట్టి ఉంటుంది. మనకి క్రీణీయాత్ అన్నామంటే అక్కడ కరెక్ట్ సహా పెట్టుకోవాలి. అస్తు. త్వం పెట్టుకుంటే క్రేషియస్యా మహోదయ, ఏంటని త్వం పెట్టుకుంటే క్రేషియసీవ, ఏం పెట్టుకుంటే త్వం త్వం క్రియేషియసి కాదు, ఇది లింగ్ లకారంలో ఉండాలి లేదా లోట్ లకారంలో. క్రీణీహి లేదా క్రీణీయాహ కొనాలి నువ్వు. నేను కొనాలనుకున్నాను. క్రీణీయాహ లేదా క్రీణీహి. కృదంతం కాదండి ఉపయోగించేది, ఏకశేషం. అస్తు మహోదయ. అండ్ ఇక్కడ మనకు మీరు చెప్పినట్టుగా ఏకశేషాన్ని ఉపయోగించినట్లయితే కృదంతం నపుంసకలింగం అంటే మనకు ఖరీది క్రియాపదం కదా, దాని క్రిదంతంలో క్రయ అని పెట్టుకోవాలి. అప్పుడు అంతే. క్రిదంతం రూపంలో అయితే క్రయ ఖరీద, ఖరీద భూతకాలంలోకి వెళ్ళిపోతుంది.
గీత క్రేతవ్యం అలా వస్తున్నా, క్రేతవ్యం కృతంతం అయితే క్రేతవ్యం రాసుకోవాలి. ఓకేనా? ఓకే, అప్పుడు ఏమొస్తుంది? క్రేతవ్యం. క్రేతవ్యం. ఓకే, అది పెట్టుకోండి. కృతంతం యొక్క రూపం బ్రాకెట్ లో పెట్టుకోండి. ఇది లేదా ఇది అని చెప్పి తెలుస్తుంది మీకు. ఆచార్యజీ పైనవి కూడా అంతేనా? ఎక్కడ? పైనవి కూడా అంతే కదా, వస్తువులను కొన్నాను. ఖరీది ఇక్కడ క్రయ. ఏతాని త్రీని వస్తువుని క్రయ. ఇక్కడ సరిపోతుంది, క్రయ సరిపోతుంది. కృతంత ప్రయోగం. క్రీతం క్రీతం రావాలి, ఎందుకంటే నపుంసకలింగం వస్తే నపుంసకలింగం. క్రీతాని, క్రీతం కాదు, ఏతాని బహువచనంలో ఉన్నాయి కదా. ఏతాని త్రీని వస్తువుని క్రీతాని. క్రేతాని, క్రీతాని, క్రేతాని. నేను ఇక్కడ గుణము రాదు, నిషేధించబడుతుంది, కింగిదించబడుతుంది. క్రీతాని, ఏతాని త్రీని వస్తుని క్రీతాని. ఇదేనా? ఇదే వచ్చి ఫోన్ ఏది వస్తుందా? అస్తు. నెక్స్ట్ చూడండి. అయితే దేవదత్త మరియు నీవు ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్తారు? దేవదత్త త్వం చ కదా క్రీడనార్థం గమిష్యతః. అంతకన్నా ముందు వాక్యం రాశారు కదా, ఏం రాశారు? ఏతౌ ద్వౌ పదార్థౌ క్రీతాని లేదా క్రీణీయాః లేదా క్రీణీః. ఓకే, అస్తు మహోదయ. క్రేతవ్యం చెప్పాను, క్రేతవ్యం రాసుకోండి. క్రేతవ్యం. ఓకే, ఇక్కడ మాత్రం పదార్థం క్రేతవ్యౌ కొనాలి అంటున్నా. క్రేతవ్యం ఎందుకు మహోదయ? రెండు కాబట్టి అవసరం క్రేతవ్యం కొనాలి అంతే. కర్త వేరే, అక్కడ కర్త ఏకవచనం, క్రేతవ్యం. అస్తు. క్రీణియాత్ ఉండాలి అక్కర్లేదండి? క్రీణియాత్ చెప్పారు ముందు. అంటే క్రియాపదం అంటే లకారంలో ఉంటుంది. క్రేతవ్యం తింగంత రూపము, అది క్రిడంత రూపము. క్రీణీయాః అనేది విధిలింగ్ లకారంలో మధ్యంపురుష ఏకవచనం, అందుకే డాష్ పెట్టి లేదా అని చెప్పి అలాగో రాసుకోండి, మీకు ప్రయోగం తెలుస్తుంది అంతే. ఓకేనా? అవగాహన వచ్చేస్తుంది. బ్రాకెట్లు పెట్టి రాసుకోండి, అథవా లేదా అని పెట్టి రాసుకోండి. ఓకేనా? క్రీణీయాః లేదా క్రేతవ్యం కృదంతము, అది తింగంతము. అస్తు. దేవదత్తః అలుక్ సమాసం. జీ దేవదత్తః త్వం చ అలుక్ చేస్తే ఏంటండి? అంటే అలుక్ సమాసం చేసి రాయాలా లేదా? ఇక్కడ అలుక్ దేవదత్తచ్చ త్వం చ అని అలుక్ చేస్తే మనం చెప్పుకున్నాం కదా అలుక్ సమాసంలో. అలుక్ సమాసం. దేవదత్తః త్వం చ.
దేవత నామకరణం దేవదత్త అహం చ దేవత త్వం చ అది మటుకు అలాగే ఉంటుంది. ఓకేనా? మనం చేసినప్పుడు అలకం చేసినప్పుడు త్వం చ పఠత అంటే అక్కడ ద్వివచనం ఏకశేషంలో మీ మాట 156 లోకి నియమం వస్తున్నప్పుడు కొద్దిగా గట్టి చెప్పండి. ఏకశేషంలో 156 నియమం ప్రకారం దేవదత్త ఒకటి నామవాచకము ఒకటి సర్వనామము ఉంటే సర్వనామమే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ త్వంకి సంబంధించిన ద్వివచనం త్వం యువాం అని యువాం అనేది రావాలా? అంటే ఇప్పుడు యువాం కదా. త్వం కూడా యువాం చెప్పుకోండి. త్వం శబ్దం ఏంటి? అది సర్వనామమే మనం చెప్పింది ఇప్పుడు. ఇంకా దేవదత్త అక్కర్లేకుండా దేవదత్త త్వం చ అన్నప్పుడు యువాం యువాం కదా. దాంట్లో రెండు ఉంటాయి. అక్కడ మన పైన వాక్యం చెప్పుకున్నాం కదా, త్వౌ ఇమౌ క్రీతౌ. అక్కడ సర్వనామం ఉంటుంది, ఇదంతా ఉంటుందన్నమాట. అది కాదు మహోదయ, 156లో సహ చ రామశ్చ అంటే తౌ అని చెప్పుకున్నాం. ఓ అట్లా ఓకే. ఏకశేష చేసి మన దగ్గర దీవసం చెప్పేసి అంటున్నారా? ఓకే. 156 నియమంలో అప్పుడు ఈ రకంగా సర్వనామ శబ్దం ఉంటుంది కాబట్టి అప్పుడు దీవసం ఏమొస్తుంది? యువాం యువాం అనేది వాం. క్రీడతః దేవదత్తః త్వం చ కదా క్రీడతః. కరెక్టేనండి? ఏకశేష క్రీడితుం యువం అని చెప్పుకున్నాం. యువాం కదా అలా రావాలి. దేవదత్త త్వం చ అన్నప్పుడు యువాం వస్తుంది. ఓకే, ఇద్దరు కదా. త్వం యువాం యూయం. త్వం యువాం ద్వివచనంలో యువాం రాసుకోండి. యువాం యువాం వయం చ. యువాం వయం చ ఎక్కడ వెళ్తున్నాం మనకు? మూడో వాక్యం. ఇంకా ఒక ముందు వాక్యం ఉంది. యువాం కదా కదా క్రీడార్థం గమిష్యతః. యువాం కదా క్రీడార్థం గమిష్యతః. క్రీడితుం కరెక్ట్ కదా? క్రీడార్థం తుమ్ముడు ప్రత్యాంతం. క్రీడార్థం ఇది అర్థ శబ్దంతో సమాసం చేసి క్రీడార్థం చెప్పాం. క్రీడితం రాసుకోవచ్చు తుమ్ముడు ప్రత్యయం వచ్చినప్పుడు. క్రీడార్థం అన్నా, క్రీడస్య కృతే అన్నా, క్రీడితుం అన్నా, క్రీడాయ అన్నా ఈ నాలుగు దాదాపు ఒకే అర్థం ఇస్తాయి. క్రీడాయ, క్రీడితుం, క్రీడస్య కృతే, క్రీడార్థం. ఓకే. మహోదయ ఫుల్ సెంటెన్స్ మళ్ళా చెప్పరా మహోదయ? దేవదత్త త్వం చ యువాం అని రాయాలా? డైరెక్ట్ గా దేవదత్త కాదు, డైరెక్ట్ గా యువాం రాసేయండి. దేవదత్తుడు నీవు అనే దానికి యువాం కదా అంటే మీరిద్దరు అని అర్థం వస్తుంది. దేవదత్త నీవు అంటున్నావు అంటే ఏంటి? మీరిద్దరు దేవతడు నువ్వు మీరిద్దరం డైరెక్ట్ గా చెప్పేస్తాం. మీరిద్దరు ఎప్పుడు వెళ్తున్నారు ఆడుకోవడానికి? అలాగా. యువాం కదా క్రీడార్థం లేదా క్రీడితుం. క్రీడార్థం లేదా క్రీడితుం కదా క్రీడితుం గమిష్యతః. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, గమిష్యథః. ఇక్కడ మధ్యమపురుష ద్వివచనం వచ్చిండు. మధ్యమపురుష ద్వివచనంలో గమిష్యథః, గమిష్యత. అక్కడ మధ్యమపురుష ద్వివచనం పెట్టాం కాబట్టి ఇక్కడ క్రియాపదం కూడా మధ్యమపురుష ద్వివచనం వచ్చింది అన్నమాట. సరే. ఆచార్యజీ పైనది కూడా అంతే కదా? పైనది కూడా అంతే కదా? ఏకం దారు అవన్నీ ఏం రాయకుండా ఏతౌ ద్వౌ అని అంతే రావాలి కదా? అక్కడ మనకు అది సంధ్యా శబ్దం సన్నామ శబ్దం రాలేదు కదా? కాదు, బ్రాకెట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఏకా సంచిక, ఏకా లేఖని, ఏకం పుస్తకం. దాని అలుపు చేస్తే ఏతాని త్రీని వస్తువుని అవుతుంది. అప్పుడు ఏకాహ అన్నిటికీ నపుంసకం లాస్ట్ లో నపుంసకం ఉంది కాబట్టి నపుంసకంలో
పుస్తకలింగందే రావాలి అని వచ్చింది కదండి. అందుకని ఏతాని త్రీణి వస్తువు. అది ముందు చెప్పింది బ్రాకెట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఏతాని త్రీని వస్తువుని క్రీతాని. వస్తువుని క్రీత. ఏతాని త్రీని వస్తువుని క్రీతాని అది సమస్త పదం అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క పదానికి భిన్న భిన్నంగా ఇచ్చాం కాబట్టి దాన్ని అదుపు చేస్తే అట్లా వస్తుంది. చేస్తే అంటే డైరెక్ట్ గా ఇదే వస్తుంది. ఏతాని త్రీని వస్తువుని క్రీతాని. క్రీతాని. అక్కడ నేను కొన్నాను అని అహం అనేది ఉంది కదండి. అక్కడ అహం దాన్ని బట్టి వస్తుంది కదా. ఇక్కడ అహం ఎవరు చెప్పారండి? ఇక్కడ అంటే అంటే ఒక కాపీ, ఒక పెన్ను, ఒక పుస్తకము, ఈ 3 వస్తువులు కొన్నాను అన్నప్పుడు నేను కొన్నాను అని అర్థం వస్తుంది కదండి. కొన్నాను కాదు చెప్పింది. కొన్నాను ఈ వస్తువు కొన్నాను క్రీతాని అంటే ఇక్కడ మనం క్రిదంతా కూడా అదే అర్థం వస్తుంది. కొన్నాను అర్థం వస్తుంది, నేనే కొన్నాను అర్థం వస్తుంది. ఓకేనా? మరి తింగంత ప్రయోగం తీసుకున్నా, సారీ క్రిదంత ప్రయోగం తీసుకున్నా అట. లకారం తీసుకుంటే మీరు అలాగే మీరు అక్కడ ఉత్తమ పురుషుని ఉపయోగించుంటే నేను అర్థం వస్తుంది కదా, ఇక్కడ ఎలా అని అనుకోవచ్చు. మీరు క్రిదంతా కూడా అదే అర్థం వస్తుందండి. ఓకేనా? కర్త అక్కడ ఎవరైతే కొన్నదో అక్కడే గ్రహించబడతాడు. అస్తు. అయితే మహోదయ, ఆ నెక్స్ట్ వాక్యం కూడా ఏకా దారు ఏకం చ షాటిగా అన్నారు కదా, అది కూడా ఏతాదో పదార్థం అని సరిపోతుంది కదా మహోదయ. ఇప్పుడు అంతేనండి, అంతే. జేజీ అలాగే రాసుకోండి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఏతౌ ద్వౌ పదార్థౌ క్రేతవ్యం. ఏతో ద్వౌ పదార్థం క్రేతవ్యం. పదార్థ క్రేతవ్య కర్త భిన్నంగా ఉన్నాయి. అస్తు ఆచార్య. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యువాం వయం చ, యువాం వయం చ అన్నప్పుడు మొత్తం ఇక్కడ ఉత్తమ పురుషం వెళ్తుంది. వయం చ సర్వే అద్య భ్రమణార్థం గమిష్యామః. దేవదత్తః త్వం వయం ఉంది కదా, విగ్రహవాక్యం ఏక సంబంధించిన వయం చ వస్తుంది డైరెక్ట్ గా. వయం సర్వే అద్య భ్రమణార్థం గమిష్యామః. వయం సర్వే భ్రమణార్థం గమిష్యామః. చతుర్థి వస్తుందా మహోదయ? భ్రమణాయ ఇన్ని ఒకటే చెప్పాం. భ్రమణాయ భ్రమణార్థం భ్రమణస్య కృతే. అస్తు మహోదయ, క్షమ్యతాం. మహోదయ అప్పుడు దేవదత్త తుమ్ అని ఇచ్చారు కదా మహోదయ. మరి ఏంటండి దేవదత్త తుమ్ అంటే దేవదత్తుడు నీవు అంటే త్వం కదా మహోదయ. అంటే భయం అని వస్తుంది కదా మహోదయ. పక్కన కూడా ఇంకొక వాక్యం ఉందో వయం అని చెప్పి మొత్తం కలిపి తీసుకుంటే ఉత్తమ పురుషం వచ్చినప్పుడు అక్కడ ఆ పదమే ఉంటుంది, అదొకటే మిగులుతుంది, అస్మ శబ్దం మిగులుతున్నామంట. ఇది ఉత్తమ పురుషం 157 నియమం చెప్పుకున్నాం గాబిందులో. ఒకటి ఉత్తమ పురుషం ఉన్నట్లయితే అక్కడ ఉత్తమ పురుషమే శేషంగా మిగులుతుంది అని చెప్పి. అంటే వయం వస్తుందంటే వయం వస్తుందన్నమాట. ఓకేనా? కాకపోతే ఇక్కడ విగ్రహం రాసుకునే బ్రాకెట్ లో మనకు ఇక్కడ స్పష్టత కొరకు మనం విగ్రహవాక్య రూపంలో రాసుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు. ఓకేనా? బ్రాకెట్ లో పెట్టాం మహోదయ. అప్పుడు ఎవరు అన్నప్పుడు తెలియాలి కదా మనకు. అది ఆ వయం అంటే సమూహంగా తీసేసుకుంటాం. అతడు క్లారిటీ అది విగ్రహవాక్యంలో స్పష్టం వస్తుంది అన్నమాట మనకి. ఒకసారి ఉదాహరించండి సార్, మన వాక్యం ఒకసారి చెప్పండి సార్. ఇది విగ్రహవాక్య రూపం రాసుకుని బ్రాకెట్ లో సమస్త పెట్టుకుందు. దేవదత్తః త్వం వయం చ
సర్వే సర్వే అద్య భ్రమణార్థం లేదా భ్రమణాయ గమిష్యామః గమిష్యామः. ఓకే, అస్తు గమిష్యామః. సమయం అభూత్ మహోదయ. అంటే అక్కడ మనం డైరెక్ట్ గా వయం శబ్దం చెప్పుకోవచ్చు. వయం సర్వే అద్య భ్రమణార్థం గమిష్యామః లేదా భ్రమణస్య కృతే గమిష్యామః, మన ఇష్టం. ఏకశేష సమాసం కాబట్టి నియమం ప్రకారం వయం ఒకటి చదివిపోతున్నాం అంట. కాబట్టి మనకి విగ్రహవాక్యం కూడా స్పష్టత గురించి అర్థం చేసుకోవడం కొరకు అలాగే పెట్టుకోండి. అది కూడా బ్రాకెట్ ఖచ్చితంగా రాసుకోండి, వయం శబ్దం పెట్టుకోండి. ఈక్వల్ టు పెట్టి సమాన గుర్తి చిహ్నం ఇచ్చేయండి. దేవదత్తః త్వం వయం చ ఈక్వల్ టు వయం, ఇవన్నీ కలిసి ఒకటి అని చెప్పి అర్థమవుతున్నాం. ఓకే అండి. నెక్స్ట్ వాక్యాలు మీరు రేపు చెప్పుకున్నానండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. మహోదయ చిన్న